హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో చాలా మంది ఎగ్తో స్టార్ట్ చేసి తర్వాత గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతారు కుకింగ్లో. లైక్ తర్వాత మటన్, ఫిష్ అలాంటివి కుక్ చేస్తారు. బట్ నేను మాత్రం ఫస్ట్ మటన్ బిర్యానీ నేర్చుకున్నాను. సో నేను లాస్ట్లో నేర్చుకున్న బిర్యానీ అయితే ఎగ్ బిర్యానీ. సో ఇవాళ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ముందైతే ఎగ్స్ బాయిల్ చేసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకొని స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని దెన్ ఆనియన్స్, చిల్లీస్ అన్ని మంచిగా సాట్ చేసుకొని సాల్ట్ వేసుకొని అవి మగ్గనివ్వాలి. దాని తర్వాత లెట్స్ యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంటూ దిస్. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని టమాటా ప్యూరీని యాడ్ చేయాలి. దాని తర్వాత కలుపుకొని కొంచెం వాటర్ పైకి వచ్చే టైంకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత ప్యూరీ స్పైసెస్ అన్ని యాడ్ చేద్దాం. డ్రై స్పైస్ పౌడర్స్ లైక్ ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివన్నీ. దాని తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం కర్డ్, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుందాం. సో దట్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా. నేనైతే 2 cups ఆఫ్ బాస్మతి రైస్ ముందే నానబెట్టుకున్నాను. సో అందుకని 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా డ్రాప్ చేసి కలుపుకున్నాను. రైస్ కుక్ అయ్యేటప్పుడే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా లోపల వేసేసి మగ్గనివ్వాలి. సో దట్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత 98% అట్లా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర, లాస్ట్లో గీ వేసి మూత పెట్టుకుందాం. కాసేపు దమ్ అవ్వాలి. లెట్ రెస్ట్ ఫర్ 10 to 15 minutes. సో వేడి వేడి ఎగ్ బిర్యానీతో చికెన్ రోస్ట్ కలుపుకొని తింటే చాలా చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.